హలో అండి, శ్రోతలకు నమస్కారం. గంధర్వయజ్ఞం నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. మరునాడు రాత్రి సమయం 8 గంటలు. అంత క్రితమే 2 కార్లలో ద్వాపర్తో పాటు ప్రభాకర్ శాస్త్రి గారు, గంధర్వ, ఉమాదేవి, నందిని అంతా ఇంటికి చేరుకున్నారు. ఆ రోజంతా జీడిమెట్ల వద్ద ఉసిరి తోటలోనే ఉన్నారు. యజ్ఞం కోసం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లన్నీ ఇంచుమించు పూర్తయిపోయినట్టే. ఎల్లుండి ఉదయం 8 గంటలకు గంధర్వ యజ్ఞం ఆరంభానికి సుముహూర్తం. అనుకున్న సమయానికి ముందే అంత సర్వసన్నద్ధం కావటం అందరికీ ఆనందంగా ఉంది. మధ్యలో ఒక్క రోజు వ్యవధి మాత్రమే ఉన్నందున ఆ రోజంతా ఉసిరి తోటలోనే ఉన్నారంతా. ఇంటికి చేరగానే స్నానాధికాలు ముగించి అంతా భోజనాలు చేసేసరికి రాత్రి 9:30 గంటలు దాటిన సమయం. ద్వాపర్ మేడ మీదకి పోతుండగా గంధర్వ ఆపి, నేను వస్తున్నాను, నిద్రపోవద్దు, మనం చాలా విషయాలు చర్చించాలి అంది. సరేనంటూ తన గదికి వెళ్ళిపోయాడు ద్వాపర్. 10:30 గంటలకంతా ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రకు ఉపక్రమించారు. గంధర్వ మాత్రం ద్వాపర్ని కలవడానికి అతని గదికి వెళ్ళడానికి రెడీ అవుతోంది. సరిగ్గా అప్పుడు ఎవరో తన్ను బలంగా తోసినట్టేనైంది. ఊహించని విధంగా తూలి బెడ్ మీద పడిపోయింది గంధర్వ. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపలే అదృశ్య శక్తి ఏదో ఆమె నోటిని బంధించేసింది. అదిరిపడి చేయి లేపేలోన 2 చేతులు వెనక్కు విరిచి బంధింపబడ్డాయి. అదే సమయంలో కాళ్ళు కూడా బంధింపబడ్డాయి. అదృశ్య సంఖ్యలేవో తనను బంధించి అసక్తురాల్ని చేసేశాయి. ఆలోచించే వ్యవధి కూడా లేదు. ఎవరో ఏదో ప్రయోగం చేస్తున్నారని అర్థమవుతోంది. తప్పించుకోవడానికో తిప్పికొట్టడానికో వీలు లేకుండా నోటిని చేతుల్ని బంధనం చేసేశారు. తను అసక్తురాలా, ఏమీ చేయలేదా? ద్వాపర్ అక్కడ గదిలో తన కోసం ఎదురు చూస్తుంటాడు. ఎల్లుండి యజ్ఞం ఆరంభం కావాల్సి ఉంది. ఈ పరిస్థితిలో ఏమిటి విపరీతం? ఇది ఖచ్చితంగా ఆ నికుంభుడి పనే. వాడిని చంపకుండా అమృతప్రియను వారించి తను చాలా పెద్ద తప్పిదం చేసింది. ఇప్పుడేం దారి? గంధర్వ కనుల వెంట వెచ్చని కన్నీరు పొంగుతోంది. ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకుంటూ బంధనాల నుండి బయటపడాలని చూస్తోంది. అంతలో సమ్మోహనాస్త్రం తాకినట్టుగా ఒక్కసారిగా కళ్ళు గిరున తిరిగాయి. అంతే, తెలివి తప్పి గాఢ నిద్రలోకి జారిపోయింది. అంతా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే జరిగిపోయింది. నిద్రలోకి జారిన 3వ సెకండ్లోనే గంధర్వ శరీరం అక్కడి నుండి అదృశ్యమైంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ద్వాపర్ మాత్రం నిద్రమాని గంధర్వ కోసం ఎదురు చూస్తున్నాడు. క్రమంగా 11 దాటిపోయిన సమయం. అర్ధరాత్రి కావస్తుంది. గంధర్వ మాత్రం రాలేదు. ద్వాపర్కి ఏమీ అర్థం కావటం లేదు. తనేగా వస్తానని చెప్పింది. చర్చించవలసిన విషయాలున్నాయంది. ఎందుకు రాలేదు? ఇంత ఆలస్యం దేనికి? ఓపికకు ఓ హద్దుండాలి. తమాషా చేస్తోందా? విసిగిపోయాడు ద్వాపర్. ఇక లాభం లేదని లేచి బయట బాల్కనీలోకి వచ్చి చూశాడు. ఎక్కడా అలికిడి లేదు. హాల్లో 2 బెడ్ లైట్లు వెలుగుతున్నాయి. ఏ గదిలోనూ లైట్లు వెలగటం లేదు. కానీ గంధర్వ గదిలో ఇంకా లైట్ వెలుగుతూనే ఉంది. ఒంటరిగా ఏం చేస్తోంది? ఒకవేళ నందిని కూడా తనతో ఉండటంతో లేచి రాలేకపోతుందా? ఆలోచిస్తూ చకచకా మెట్లు దిగి హాల్లోకి వచ్చాడు ద్వాపర్. గంధర్వ డోర్ ముందుకెళ్ళాడు. లోపల నుంచి మాటలేమీ వినిపించటం లేదు. తలుపు తట్టాడు. సమాధానం లేదు. ద్వాపర్ ఆశ్చర్యం మరో మెట్టు పైకి పోయింది. జరగకూడదేదో జరిగిందన్న సందేహం ఒక్కసారిగా గుండెల్ని ఆవరిస్తుండగా తలుపు తెరుచుకొని వేగంగా లోనుకు అడుగు పెట్టాడు. గదిలో పరిస్థితి చూసి నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే లోన నందిని లేదు, గంధర్వ లేదు, ఎవరూ లేరు. పైగా ఎంతో నీట్గా ఉండే గంధర్వ గదిలో ఏదో పెనుగులాట జరిగినట్టు తలదిళ్ళు కింద పడున్నాయి. బెడ్షీట్ నేలకు వేలాడుతోంది. పక్కన డ్రెస్సింగ్ టేబుల్ మీద వస్తువులు కొన్ని నేల మీద చిందరవందరగా పడున్నాయి. ఏమైపోయింది? ఏం జరిగింది? గంధర్వ, గంధర్వ కంగారుగా పిలిచాడు. సమాధానం లేదు. బాత్రూంలో సహా మొత్తం గాలించినా గంధర్వ జాడలేదు. దాంతో ద్వాపర్లో ఆందోళన అధికరించింది. వెంటనే చెల్లెలు నందిని రూమ్లోకి వెళ్ళి లేపాడు. నిద్రలో ఉలికిపడి లేచింది నందిని. ఏంట్రా అన్నయ్య, ఏమైంది? అంది లేచి కూర్చుంటూ. విషయం తెలియగానే నిర్ఘాంతపోయింది. వెంటనే పరిగెత్తి తల్లి ఉమాదేవిని లేపి తీసుకొచ్చింది. గాఢ నిద్రలో ఉన్న గురువృద్ధుడు ప్రభాకర్ శాస్త్రి గారికి ఈ విషయాలు ఏవీ తెలియదు. ద్వాపర్ టార్చ్ లైట్ తీసుకుని టెర్రస్ మీద రూఫ్ గార్డెన్లోకి వెళ్ళి చూసొచ్చాడు. ఉమాదేవి, నందినిలు ఇల్లంతా వెదికారు. ఎక్కడా గంధర్వ జాడ లేకపోవడంతో ఒక్కసారిగా విషాదం అనుకుంది. ముఖ్యంగా ద్వాపర్కి అంతా అగమ్యగోచరంగా ఉంది. ఆ రోజు పటాన్ చెరువు వద్ద సంఘటనలో మాంత్రికుడు నికుంభుడు చావాలేదని ఓసారి గంధర్వతంతో చెప్పింది. చూస్తుంటే ఆ దుర్మార్గుడే ఏదో చేస్తుంటాడనిపిస్తోంది. గంధర్వను వాడు ఆవాహన చేసి బంధించి ఉండాలి. ఇప్పుడు తనకేమిటి దారి? ఆమె జాడ తెలుసుకోవటం ఎలా? ఎవరు తనకు సాయం చేస్తారు? ఆ రోజు విద్యాధర సుందరి అమృతప్రియ సమయానికి వచ్చి గంధర్వుని కాపాడింది. మరిప్పుడు
తను పిలిస్తే వస్తుందా? తన పిలుపు ఆమెకు వినిపిస్తుందా? ఎక్కడి విద్యాధరలోకం, ఎక్కడి భూలోకం? అరచి మొత్తుకున్న ప్రయోజనం ఉండదు. పరిపరి విధాలు ఆలోచిస్తున్న ద్వాపరికి ఉన్నట్టుండి ఒక అనుమానం వచ్చింది. అదే పటాన్ చెరువు ఒడ్డున నికుంభుడు ఎందుకు ఉండకూడదు? అదే చోటు నుండి క్షుద్రప్రయోగం చేస్తున్నాడేమో. ఈ ఆలోచన రాగానే క్షణం కూడా ఆలస్యం చేయలేదు ద్వాపర్. వేగంగా తన గదిలోకి పరిగెత్తి బట్టలు మార్చుకున్నాడు. టార్చ్ లైటు, కారు తాళాలు అందుకుని కిందకు వచ్చాడు. అప్పటికే భవంతి అంతటా పట్టపగల్లా లైట్లు వెలుగుతున్నాయి. ఈ హడావిడికి నిద్రలేచి బయటకు వచ్చారు ప్రభాకర్ శాస్త్రి గారు. విషయం తెలిసి నిర్ఘాంతపోయారు. ఆయనకు మాంత్రికుడు నికుంభుడి గురించి ఇంతవరకు తెలియదు కాబట్టి అసలు సంగతి తెలీదు. కాబట్టి ఇది పెద్ద సీరియస్ విషయం కాదని, దేవకన్య కాబట్టి ఏ దేవలోకమో వెళ్ళుంటుంది, వచ్చేస్తుంది అనుకుంటున్నాడు. నందినికి ఏ విషయం తెలియదు కాబట్టి గంధర్వ ఎక్కడికి పోయిందోనని హైరాణ పడుతుంది. తెలిసిన ఉమాదేవి ద్వాపర్ల కంగారు వేరుగా ఉంది. అర్ధరాత్రి బయటకు బయలుదేరిన కొడుకుని చూసి భయపడింది ఉమాదేవి. ఏమిట్రా, బయట చూస్తే వాతావరణం బాగున్నట్టు లేదు. ఈ టైంలో ఎక్కడికైనా వెళతావు? ఏమని వెతుకుతావు? ఆగరా అంటూ కొడుకుని ఆపాలని చూసింది. కానీ ద్వాపరికి ఆగే ఉద్దేశం లేదు. త్వరగా వచ్చేస్తాను మమ్మీ, కంగారు పడకండి, తలుపులు వేసుకోండి అంటూ చరచర పోర్టికోల్లోకి వచ్చి కారు స్టార్ట్ చేశాడు. అది హైదరాబాద్ నగర శివారు ప్రాంతం. హైవేకు కాస్త ఎడంగా ఉందో చిన్న కొండగుట్ట. అదంతా నిర్మానుష్య ప్రాంతం. ఆ రాతి గుట్టపైన పిచ్చి మొక్కలు, తుప్పల మధ్య ఆగుంది నీలం రంగు పాత కారు. ఎడంగా ఏనాటితో శాఖోపశాఖలుగా విస్తరించి కూడా ఎండిపోయిన ఒకే ఒక గుగ్గిలం వృక్షం ఉంది. ఆ వృక్షం కింద ఉన్న గురు శిష్యుడు నికుంభుడు, కపాలి ఇరువురు గత రాత్రి జీడిమెట్ల ఉసిరి తోట ముందు గంధర్వుని చేతిలో పరాభవం తర్వాత ఇక నగరంలో ఎక్కడా ఆగలేదు. వాళ్ళు నేరుగా నగర పొలిమేరల్లోకి చేరుకుని అక్కడే మజిలీ చేశారు. మరునాడు కూడా వెనక్కిపోలేదు. రాత్రికి క్షుద్రపూజకు అనువైన చోటును గాలిస్తూ పరిసర ప్రాంతాల్లోనే తిరిగారు. స్థానబలం కూడా బాగుంటేనే తలచిన పని సానుకూలంగా అవుతుందని నికుంభుడి నమ్మకం. పటాన్ చెరువు వద్ద నీటి ఒడ్డున పూజ నీరు గారిపోయింది. అది పునరావృతం కాకూడదని ఓపికగా అన్వేషించి చివరకు ఈ రాతిగుట్టను అనువైందిగా ఎంపిక చేశాడు నికుంభుడు. క్షుద్రపూజకు అవసరమైన సరుకులు, దినుసులు అన్నీ కారులో వేసుకుని రాత్రి 8 గంటలకు గుట్టపైకి చేరుకొని గుగ్గిలం చెట్టు కింద నెగడు మండించారు. ముందుగా నికుంభుడు ఆవాలు, నల్ల నువ్వులు, రాగులు, ముడి మినుములు ఈ 4 దినుసుల్ని సమంగా తీసుకుని దానికి 5వ భాగంగా ఇసుకను కలిపి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేశాడు. ఆ మిశ్రమానికి నల్ల కోడిని కోసి నెత్తురు కలిపాడు. దాన్ని 2 చేతులతో ఎత్తి ఆకాశం వంక చూస్తూ కాసేపు బిగ్గరగా మంత్రాలు చదివాడు. అతడి అరపులకు ఎప్పటినుంచో ఆ ఎండు గుగ్గిలం వృక్షశాఖల వెంట వేలాడుతూ ప్రశాంతంగా జీవిస్తున్న అనేక గబ్బిలాయలు కంగారుపడి భయంతో గాలిలోకి లేచి చీకట్ల వెంట దిక్కులు పట్టి ఎగిరిపోయాయి. ఆ నిర్మానుష్య ప్రాంతమంతటా నల్లటి కాటుకల్లా చీకట్లు ఆవరించి ఉన్నాయి. దూరంగా హైవే వెంట పరుగులు తీస్తున్న వాహనాల హెడ్లైట్ల కాంతులు కనిపిస్తున్నాయి. గాల్లో అనేక మినుగురు పురుగులు తిరుగుతుండగా పొదల వెంట కీచురాళ్ళు గోల చేస్తున్నాయి. చాలాసేపు మంత్రాలు చదివాక గిన్నెలోని మిశ్రమాన్ని కొంత తన మీద చల్లుకున్నాడు. తర్వాత కపాలి మీద కొంత చల్లాడు. మిగిలింది గుట్ట మీద అన్ని వైపులా విరజిమ్మిచ్చాడు. తర్వాత క్షుద్రపూజకి ఏర్పాట్లు ఆరంభించారు. నెగడు ముందు కపాలి వేసిన ముగ్గుల మధ్య గంధర్వ చున్ని వస్త్రభాగాన్ని పిండి బొమ్మకు చుట్టి నిలబెట్టాడు. గురువుగారు, నాకేదో భయంగా ఉంది. ఆ దేవకన్య గంధర్వ కానీ లేదా ఆ రెండో దేవసుందరి కానీ విషయం గ్రహించారంటే ఈసారి మనల్ని ప్రాణాలతో వదలరు అన్నాడు చుట్టూ చూస్తూ ఒకంత బెరుకుగా కపాలి. అతడి భయం చూసి ఫక్కున్న నవ్వాడు నికుంభుడు. పోరా అజ్ఞాని, ఈ గురువునే శంకించేంత పిరికితనం ఎలా వచ్చిందిరా నీకు? ఏమనుకుంటువి? ఇంతకుముందు నేను చల్లిన మిశ్రమం ఏమిటో తెలుసునా? సాధారణ అష్టదిగ్బంధనంతో దేవతల కళ్ళు కప్పలేమని తెలుసు. అందుకే ఈసారి శూన్య దిగ్బంధనం అనే పురాతన అష్టదిగ్బంధన విధానాన్ని ప్రయోగించాను. నేను చల్లిన మిశ్రమం అదే. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుకుంటున్నాం, ఏది ఎవరు తెలుసుకోలేరు. దివ్య దృష్టికి మనం కనపడం. నాకు శుభశకునములు కలుగుతున్నవి. రాతి నేల మీద ఉన్నాం. రాగల రోజులు మనవే, మనకు తిరుగులేదు అంటూ మంత్రదండం గాల్లో ఊపుతూ వికటాటహాసం చేశాడు నికుంభుడు. ఆ మాటలు విన్న కపాలికి ధైర్యం వచ్చింది. ఇక ఆరంభమైంది క్షుద్రపూజ. క్షుద్రశక్తులకు ధూపదీప నైవేద్యాలతో పాటు అరడజను నల్లకోళ్ళు బలి సమర్పించబడ్డాయి. రాత్రి 8:30కు ఆరంభమైన పూజా కార్యక్రమం సుమారు 2 గంటలు కొనసాగింది. గంధర్వ ప్రతిరూపంగా పూజలో ఉంచబడిన పిండి బొమ్మకు ప్రత్యేకించి ధూపం వేశాడు నికుంభుడు.
సరిగ్గా రాత్రి 10:30 గంటలకు పిండి బొమ్మను పక్కకు తోసేశాడు. అంతే. ఎప్పుడైతే ఇక్కడ పిండి బొమ్మ పక్కకు ఒరిగిందో అదే సమయంలో అక్కడ ఇంట్లో ద్వాపర కోసం బయలుదేరుతున్న గంధర్వ ఎవరో తోసినట్టు తూలి బెడ్ మీద పడిపోయింది. బిగ్గరగా మంత్రాలు చదువుతూ వెంటనే పిండి బొమ్మ నోటిని బంధించాడు నికుంభుడు. ఆ వెనకే కాళ్ళు చేతులు కూడా బంధించాడు. దాంతో అక్కడ గంధర్వ కూడా నోటితో పాటు కాళ్ళు చేతులు బంధింపబడిన స్థితిలో నిస్సహాయంగా ఒడ్డున పడ్డ చేపల బెడ్ మీద పెనుగులాడింది. నికుంభుడు ఆఖరస్త్రంగా సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి వెంటనే ఆవాహన చేయటం ఆరంభించాడు. అంతే. కొన్ని సెకండ్ల వ్యవధిలోనే తెలివి తప్పిన గంధర్వ శరీరం ముగ్గులకు నేరుగా పైన గాల్లో ప్రత్యక్షమైంది. క్రమంగా చిన్నదవుతూ సూక్ష్మ శరీరంగా మారి పిండి బొమ్మలో చేరిపోయింది. ఇక అంతటితో ఆవాహన ప్రయోగం ముగిసింది. ఆ విధంగా గంధర్వ తమ బందీ కావటం, నిరాటకంగా అనుకున్న పని పూర్తి కావటం గురుశిష్యులకు అమిత ఆనందాన్ని ఇచ్చింది. నికుంభుడైతే ఇక తనకు ఎదురులేదన్న ఆనందంలో భయంకరంగా నవ్వాడు. చిన్న చెక్క పెట్టె ఒకటి తీసుకుని గంధర్వ ఐక్యమై ఉన్న పిండి బొమ్మను భద్రంగా ఆ పెట్టెలో ఉంచాడు. ఆ బాక్సును కారు వెనక సీట్లో తన పక్కన ఉంచాడు నికుంభుడు. తమ లగేజీ కారు డిక్కీలో సర్దేశాడు కపాలి. ఇక క్షణం కూడా అక్కడ నిలవలేదు. వాళ్ళు కారు స్టార్ట్ చేసుకుని బయలుదేరారు. చీకటి మాటున హెడ్లైట్ల కాంతిలో గుట్ట దిగిన కారు హైవే దిశగా లాగి విడిచిపెట్టిన బాణంలా వేగంగా పరుగు తీసింది. గంధర్వను అన్వేషిస్తూ బయలుదేరిన ద్వాపర్ కారును నేరుగా పటాన్ చెరువు దిశగా పరిగెత్తించాడు. బయట వాతావరణంలో పెద్దగా మార్పేమీ లేదు, కానీ గాలి విసురు అధికరించింది. జివ్వున్న చలిగాలులు వీస్తున్నాయి. రాత్రి 11 దాటినా నగర వీధుల్లో వాహనాల సంచారం తగ్గలేదు. ఎవరి అవసరం వారిది, ఎవరి పనులు వాళ్ళవి అవేమీ పట్టించుకోకుండా గాలితో పోటీ పడుతూ కారును పరిగెత్తిస్తున్నాడు ద్వాపర్. పటాన్ చెరువుకి చేరగానే రోడ్డు పక్కన కారు ఆపి టార్చ్ లైట్ అందుకుని కారుకి తాళం వేసి బయలుదేరాడు. టార్చ్ లైట్ కాంతిలో పొదలకు అడ్డం పడి పరుగు తీశాడు. గతంలో నికుంభుడు ఎక్కడైతే నెగడు మండించి క్షుద్రప్రయోగం చేశాడో అక్కడికి చేరుకొని చూశాడు. ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది. ద్వాపర్ అంచనా తప్పింది. ఆశ నిరాశైంది. ఆ పరిసరాల్లో ఎక్కడా నికుంభుడు కానీ వాడి శిష్యుడి జాడ కానీ లేదు. ఏమై ఉంటారు? చోటు మార్చి ఉంటారా? నెగడు వెలుగు కనిపిస్తుందేమోనని పరిసరాలన్నీ గాలించినా ప్రయోజనం లేకపోయింది. వాళ్ళు ఇటు రాలేదని అర్థమైంది. ఇక అక్కడి నుంచి వెనుతిరిగాడు, కానీ తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏం చేయాలో తోచడం లేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు. గంధర్వుని కాపాడుకునే మార్గం లేదా? అంతా అగమ్యగోచరంగా ఉంది. ఏం చేయాలి? వేదనతో బరువెక్కిపోతోంది హృదయం. ఆలోచనతో మస్తిష్కం వేడెక్కిపోతుంది. గంధర్వ లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాడు. గంధర్వ, ఎక్కడున్నావు? ఏమైపోయావంటూ అతడి హృదయం ఆక్రోశిస్తోంది. జంట బాసిన పక్షిలా మనసు విలువెల్లాడుతోంది. ఏదో ఒకటి చేసి ఆ దుష్టమాంత్రికుడి బారి నుండి తన గంధర్వను కాపాడుకోవాలి. లేదంటే ఆ దుర్మార్గుడు అనంత పని చేస్తాడు. గంధర్వను తన క్షుద్రశక్తికి బలిచ్చేస్తాడు. ఆ క్లిష్ట సమయంలో కూడా గంధర్వరాజ దంపతులు కదిలిరాగా తన ప్రియపుత్రికను కాపాడగా అమృతప్రియ ఏమైంది? ఆ విద్యాధర సుందరి తన స్నేహితురాన్ని కాపాడదా? కనీసం వచ్చి గంధర్వ జాడిన తనతో చెప్పాలి కదా. ఏమిటి దారి? సాధారణ మానవుడు తనేం చేయగలడు? ఉబుకుతున్న కన్నీళ్లను అదుపు చేసుకుంటున్నాడు. కారు స్టార్ట్ చేసుకుని నగర వీధుల్లోకి బయలుదేరాడు. నికుంభుడి నీలం రంగు కారు ఎక్కడన్నా కనిపిస్తుందేమోనని ఆశతో పిచ్చాడిలా వీధుల వెంట తిరగసాగాడు. అలా రాత్రంతా తిరుగుతూనే ఉన్నాడు. ప్రయోజనం లేకపోయింది. గురుశిష్యులు నగరం వదిలి వెళ్ళిపోయింటారన్న సందేహం కలిగింది. అప్పటికే తెల్లవారే వేళ అయింది. ఎడతెరగని తిరుగుడు, నిద్రలేమి మూలంగా ద్వాపర్ చాలా అలసిపోయాడు. వెలుగురేఖలు విచ్చుకునే వేళకి ఇంటికి చేరుకున్నాడు. తల్లి ఉమాదేవితో పాటు అంతా అతడి కోసం ఎదురు చూస్తున్నారు. లేదు మమ్మీ, ఎంత వెతికినా గంధర్వ జాడ తెలియలేదు అని మాత్రం చెప్పి నేరుగా తన గదిలోకి పోయి పడుకున్నాడు ద్వాపర్. అలసిపోయిన ద్వాపర్ని నిద్రాదేవి సులువుగానే తన ఒడి చేర్చుకుంది. ఎప్పుడూ సుఖ సంతోషాలకు నిలయమై సదా నవ్వులు విరిసే భవింతలో ఇప్పుడు విషాదం గూడు కట్టుకునింది. గంధర్వ అదృశ్యం అందరినీ కలిచివేస్తోంది. ఆమె కోసం రాత్రంతా వెతికి వేసారి అంత క్రితమే ఇంటికి వచ్చిన ద్వాపర్ తన గదిలో గాఢ నిద్రలో ఉన్నాడు. అతన్ని లేపటానికి ఎవరికీ ధైర్యం చాలటం లేదు. బళ్ళుని తెల్లవారింది. విషయం తెలియగానే ప్రొఫెసర్ ఆదివిష్ణు, చారుదత్తులు కూడా ఉసిరి తోటకు వెళ్లకుండా నేరుగా ఇక్కడికి వచ్చేశారు. అందరి ముందున్న ప్రశ్న ఒక్కటే, గంధర్వ యజ్ఞం జరుగుతుందా, ఆగిపోనుందా? ముఖ్యంగా ఇంటికి పెద్ద దిక్కు కాబట్టి ఉమాదేవి
ఈ విషయంలో నలిగిపోతోంది. కోట్లు ఖర్చు పెట్టి యజ్ఞం కోసం ఏర్పాట్లు భారీగా జరిగాయి. తెల్లవారితే యజ్ఞం ఆరంభం కావాలి. ఆ యజ్ఞం ఒక గంధర్వే చేయాలి, ఇంకొకరు చేసేది కాదు. తను ఎక్కడుందో ఏమైందో అర్థం కావటం లేదు. ఈ పరిస్థితిలో చేసిన ఏర్పాట్లన్నీ ఏం కావాలి? ఏర్పాట్లన్నీ ఎక్కడివక్కడ నిలిపివేసి వచ్చిన వాళ్ళందరినీ వెనక్కి పంపించేయటమా, యథావిధిగా కొనసాగించటమా? ఏం చేయాలి? ద్వాపర్కి పరోక్షంగానే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉమాదేవి మీద పడింది. అదృశ్యమైన గంధర్వ మీద బెంగ ఒక పక్క, జరుగుతున్న పరిణామాలు ఓ పక్క, మరో పక్క తన కొడుకు ద్వాపర ఏమవుతాడోనన్న చింత ఆవిడను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇదే సమయంలో ప్రభాకర్ శాస్త్రి గారు పెన్ను కాగితాలు ముందేసుకుని కూర్చున్నాడు. జ్యోతిష్యంలో తనకున్న అనుభవాన్ని రంగరించి ఆరూఢం చూడనారంభించారు. గంధర్వ పేరు బలాన్ని బట్టి, ఆమె అదృశ్యమైన సమయాన్ని బట్టి, తిథి నక్షత్రాన్ని బట్టి లెక్కలు గట్టి చూస్తే గంధర్వ క్షేమంగా వస్తుంది అని వచ్చింది. ఎందుకైనా మంచిదని గవ్వలు వేసి లెక్కలు కట్టి చూశారు. సంఖ్యాశాస్త్రాన్ని బట్టి చూశారు. ఏ విధంగా చూసినా గంధర్వ వస్తుంది అనే చెబుతోంది భవిష్యత్తు. కానీ ఎలా వస్తుంది అనేది అర్థం కాదు, అగమ్యగోచరం. ఆయన ఉమాదేవిని చూసి, చూడమ్మా, గంధర్వ తిరిగి వస్తుందని శాస్త్రం చెబుతోంది, కానీ ఎప్పుడన్నది మనకు తెలియదు. కాబట్టి ఈ విషయంలో తొందరపడి ఏర్పాట్లు ఆపేసి యజ్ఞం రద్దు చేయొద్దు. ఏర్పాట్లు యథాతథంగా సాగనివ్వండి. గంధర్వ రాగానే మరో ముహూర్తాన్నైనా యజ్ఞం జరిగేలా చూద్దాం అంటూ సలహా ఇచ్చాడు. అలా ప్రభాకర్ శాస్త్రి గారి మాటలు ఉమాదేవికి కొంత ఊరటనిచ్చాయి. ఉసిరి తోట తెల్లవారేసరికి సర్వసన్నద్ధంగా ఉండేట్టు దగ్గరుండి గమనించమని ప్రొఫెసర్ ఆదివిష్ణు చారుదత్లను కోరింది. అప్పటికి ఇంకా ద్వాపర గాఢ నిద్రలోనే ఉండటంతో అతన్ని కలవకుండానే ఉసిరి తోటకు బయలుదేరాడు ప్రొఫెసర్ ఆదివిష్ణు చారుదత్లు. వారి వెంట ప్రభాకర్ శాస్త్రి గారు బయలుదేరారు. అదే రాత్రి హైదరాబాద్ నగరానికి సుదూరంలో ఎక్కడో గ్రామ సమీపాన, గతంలో ఎక్కడైతే తమకు కంకాళిని శక్తి దర్శనమిచ్చిందో అదే శ్మశాన వాటికలో అదే చోట నిలబడున్నారు గురు శిష్యులైన మాంత్రికుడు నికుంభుడు, కపాలి ఇరువురు. పక్కన అదే మర్రి వృక్షం కింద ఆగుంది వారి నీలం రంగు కారు. చుట్టూ చిమ్మ చీకట్లు చిక్కని కాటుకులా వ్యాపించి ఉన్నాయి. దూరంగా గ్రామంలోని వీధి దీపాలు మిణుకు మిణుకుమంటూ కనిపిస్తున్నాయి. వేల కొద్ది మిణుగురు పురుగులు గాల్లో ఎగురుతున్నాయి. చుట్టూ పొదల తుప్పల వెంట కర్ణ కఠోరంగా కీచురాళ్ల కథ. వాటిని ధిక్కరిస్తూ వాగు దిగువ నుంచి నక్కల ఓడలు. వాగులో నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నట్టుంది. నీటి గలగలలు వినవస్తున్నాయి. ఓడలు దిగిన మర్రి వృక్షం కొమ్మల్లోంచి గుండెల్ని పిండే విచిత్రమైన ధ్వనులు వినిపిస్తున్నాయి. సామాన్య మానవుడెవడు రాత్రిపూట అడుగు పెట్టలేని భయానక వాతావరణం నెలకొనుంది అక్కడ. కానీ భయం అంటే తెలియని గురు శిష్యులిద్దరూ గంధర్వను బలిపెట్టేందుకు సర్వసన్నద్ధులై వచ్చున్నారు అక్కడికి. వాళ్ళున్న చోటుకు ఎదురుగా పైరగాలికి చితి ఒకటి కణకణ రగులుతూ కనిపిస్తోంది. ఆ చితి ముందు అప్పటికి క్షుద్ర పూజకు అవసరమైన ఏర్పాట్లు ముగిశాయి. మట్టితో చేసిన కంకాళిని శక్తి రెండడుగుల విగ్రహం ఒకటి చితి ముందు ప్రతిష్ఠించబడింది. దాని ముందు విచిత్రమైన ముగ్గులు తీర్చిబడ్డాయి. ఆ విగ్రహానికి చితాభస్మ అభిషేకం, కుంకుమ అభిషేకం, పసుపు, ఎర్రని పూలతో జరిపిన అభిషేకాలతో కంకాళిని విగ్రహం బీభత్సంగా ఉంది. తెగిన నల్లకోళ్ళు, నిమ్మకాయలు చెల్లాచెదురుగా పడున్నాయి. గంధర్వ సూక్ష్మ శరీరం నిక్షిప్తమై ఉన్న పిండి బొమ్మ ముగ్గుల మధ్య పడుకోబెట్టబడి ఉంది. మంత్రదండాన్ని గాల్లో ఊపుతూ బిగ్గరగా ఏకబిగిన మంత్రాలు చదువుతూ గుప్పెళ్లతో గుగ్గిలాన్ని చితిమంటల్లోకి చల్లుతూనే ఉన్నాడు నికుంభుడు. ఒక పాత్రలోని మంత్రజలం తీసుకుని పిండి బొమ్మ మీద చల్లాడు. అంతే. అంతవరకు గంధర్వను సూక్ష్మ రూపంలో ఉంచిన బంధనం కట్టు విడిపోయింది. ఆ మరుక్షణమే ముగ్గుల మధ్యలో గాఢ నిద్రలో ఉన్నట్టు గంధర్వ శరీరం ప్రత్యక్షమైంది. కానీ ఆమె ఇంకా సమ్మోహనాస్త్ర ప్రభావంలోనే ఉంది. నోరు, కాళ్ళు, చేతులు మంత్రకట్టుతో బంధింపబడే ఉన్నాయి. వాటిని తొలగిస్తే ఆమెను ఆపటం కష్టమని నికుంభుడికి తెలుసు. క్రమంగా బలి సమయం దగ్గర పడుతోంది. అటు తూర్పు ఆకాశంలో తేజోవంతమైన శుక్రగ్రహం ఉదయించగానే ఇటు దేవసుందరైన గంధర్వన తల తెగిపడాలి. శిష్యుడు కపాలి గంధర్వ మెడ కింద నరకటానికి అనువుగా ఒక కొయ్య దుంగనుంచాడు. నికుంభుడు బలికట్గాని చేతబట్టుకుని తూర్పు ఆకాశం వంక చూస్తూ బిగ్గరగా మంత్రాలు చదువుతున్నాడు. అతడి గొంతుతో క్రమంగా గాలి వేడెక్కుతోంది. గంధర్వ రాకుమారి దీనావస్థను గాంచి పైలోకవాసులు వెచ్చని కన్నీరు విడుస్తున్నారా అన్నట్టు ఉత్తరాకాశం నుంచి అనేక ఉల్కలు నేలకు రాలటం తెలుస్తోంది.
క్రమంగా అర్ధరాత్రి 12 గంటలు కావస్తోంది. తూర్పున శుక్రుడు కనిపించే సమయం దగ్గర పడుతోంది. నికుంభుడు గంధర్వను కంకాళిని శక్తికి బలిచ్చేందుకు సిద్ధంగా బరికట్గాన్ని పైకి లేపాడు. ఒకే ఒక్క వేటి చాలు, గంధర్వ తల దిగి పడుతుంది. ఆ దృశ్యాన్ని కళ్ళారా చూడడం కోసం ఎడంగా నిలబడి కళ్ళను పత్తికాయలు చేసుకొని ఆత్రంగా చూస్తున్నాడు శిష్యుడు కపాలి. తూర్పున శుక్రుడు ఉదయించాడు. ఏమిట్రా ఇలా విచారిస్తూ కూర్చుంటే పనులవుతాయా? మన చేతుల్లో ఏముందని? అంతా ఈశ్వరేచ్ఛ. గంధర్వ క్షేమంగా వస్తుందని ప్రభాకర్ శాస్త్రి గారు నమ్మకంగా చెప్తున్నారు. లేచి స్నానం చేసి రారా, భోజనం వెళుతుంది అంటూ కొడుకుని ఓదార్చే ప్రయత్నం చేసిన ఉమాదేవి. ఎప్పుడో తెల్లవారుతుండగా ఇంటికి చేరపడుకున్నాడు ద్వాపర్. రాత్రంతా నిద్రలేదు, బాగా అలసిపోయాడు. దాంతో 11 గంటలు దాటాక కానీ మెలకు రాలేదు. ఈ లోపల కొడుకు ఏమైపోతాడన్న భయంతో ప్రతి అర్ధగంటకి ఓసారి మేడ మీదకి వచ్చి వెళుతోంది ఉమాదేవి. అయితే నిద్ర మేల్కొన్నా కూడా లేవలేదు ద్వాపర్. అలాగే పడుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. కన్ను మూసినా తెరిచిన గంధర్వ రూపమే కనిపిస్తోంది. ఆమె తన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి సంఘటన కళ్ళ ముందు గిర్రన తిరుగుతోంది. ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాడు. ఒకవేళ రాత్రికి రాత్రి ఆ దుష్టమాంత్రికుడు గంధర్వుని బలిచ్చేశాడేమోనన్న సందేహం ఒకటి ద్వాపర్ని అతలాకుతలం చేసి భయపెడుతోంది. అదే జరిగితే ఇక ఏం చేసి ఏం ప్రయోజనం? అంతా శూన్యమే. తను అశక్తుడు, ఏమీ చేయలేకపోతున్నాడు. తన కోసం వెతుక్కుంటూ భూమికి దిగి వచ్చిన అర్ధాంగిని ఆపదలో ఆదుకోలేకపోతున్నాడు. ద్వాపర్కి తెలియకుండానే కళ్ళ వెంట పొటపుట కన్నీరు పొంగుతోంది. సుమారు 12 గంటలకు మరోమారు మేడ మీదకు వచ్చిన ఉమాదేవి అప్పటికి ద్వాపర్ నిద్రలేవటం గమనించి అనునయంగా వచ్చి పక్కన కూర్చుని కన్నీరు తుడిచి ఓదార్చే ప్రయత్నం చేసింది. ఆవిడ ఓదార్పు మాటలు ద్వాపర్ని ఊరడించలేకపోయాయి. నాకంతా ఆగమ్యగోచరంగా ఉంది మమ్మీ. గంధర్వుని కాపాడడం కోసమైనా పైలోకాల నుంచి ఒక్కరు దిగి రాలేకపోయారు. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండే గంధర్వ ఈసారి ఎందుకింత అజాగ్రత్తగా ఉందో, ఆ మాయావి మాంత్రికుడి చేతిని ఎలా చిక్కిందో అర్థం కావటం లేదు. ఇది ఖచ్చితంగా వాడి పని, అందులో సందేహం లేదు. నా గంధర్వ ఇప్పుడు ఎలా ఉందో, ఏమైందో? నా చేతకాంతనానికి చాలా బాధగా ఉంది మమ్మీ అంటూ తిరిగి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. దుఃఖంతో గొంతు బొంగిపోయింది. ఇలాంటి సమయంలో కావాల్సింది బాధ కాదురా, ధైర్యం. చిన్నపిల్లవాడివా ఏమి? అంతా నీకు తెలుసు కదా. గంధర్వ క్షేమంగా వస్తుందని ఆగూడం వేసి లెక్కలు కట్టి నమ్మకంగా చెప్తున్నారు ప్రభాకర్ శాస్త్రి గారు. అందుకే ఉసిరితోటలో పనులేమీ ఆపలేదు. రేపు యజ్ఞం ఆరంభానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రావాల్సిన సరుకులతో పాటు పండితులు, వంటవాళ్ళు అంతా వచ్చేసారట. సాయంత్రం నుంచే వంటలు వండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత క్రితమే ఆది విష్ణు గారు ఫోన్ చేసి అంతా చెప్పారు. ముందు నువ్వులే చెప్తాను అంది ఉమాదేవి. గంధర్వ క్షేమంగా వస్తుందా? ద్వాపర్లో ఏదో మూల చిన్న ఆశ వస్తుందని శాస్త్రి గారు చెప్తున్నారా? నువ్వు లేచి స్నానం చేసి త్వరగా కిందకి రా అంటూ ద్వాపర్కు ధైర్యం చెప్పి స్నానానికి పంపించింది ఉమాదేవి. ఇక తను మాంత్రికుడి కోసం వెతికి ప్రయోజనం లేదని ద్వాపర్కి తెలుసు. ఏదో ఒక అద్భుతం జరిగితే కానీ తిరిగి గంధర్వని చూడలేడు. అంతవరకు ఓపిక పట్టాల్సిందే. గుండె రాయి చేసుకుని స్నానాధికారులు ముగించాడు ద్వాపర్. భోంచేయగానే తల్లి ఉమాదేవిని తీసుకుని కారులో జిడిమెట్ల వెళ్ళాడు. అక్కడ అందరినీ కలుసుకున్నాడు. యజ్ఞం కోసం ఏర్పాట్లన్నీ సంతృప్తి కలిగించాయి. వచ్చిన ఋత్విక్కులంతా తమ విడిది గృహంలో విశ్రాంతి తీసుకుంటున్నట్టున్నారు. వారంతా యజ్ఞగాదులు, హోమాలు చేయటంలో గన్నాపాటిలు. ప్రభాకర్ శాస్త్రి గారి ఆహ్వానాన్ని మన్నించి దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. చిన్న దోపం జరిగినా చెడ్డ పేరు వస్తుంది. వంట వాళ్ళంతా వంటశాలలో తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ లోపల ప్రొఫెసర్ ఆది విష్ణు జాగ్రత్తలు చేసిన మరో ముఖ్యమైన విషయం ఉంది. వచ్చిన వాళ్ళు రాకుండా రోజుకి 101 మంది ముత్తైదువులు ఉపవాస దీక్షలో ఉండాలి. వారితో పాటు గంధర్వ కూడా ఉపవసించి రాత్రికి మాత్రమే అంతా కలిసి భోజనం చేస్తారు. అంటే యజ్ఞం జరిగే 7 రోజులకు మొత్తం 707 ముత్తైదువులు అవసరం ఉంది. ఏ రోజున ఎవరు వచ్చారో గుర్తుంచుకోవడం కూడా కష్టమే. కాబట్టి ఏ రోజున ఎవరు రావాలో చీటీ మీద చేయాల్సిన విధులు ముద్రించి అందజేయటం జరిగింది. కాబట్టి ప్రత్యేకించి పిలవనక్కర్లేకుండానే రేటు ప్రకారం రోజుకు 101 మంది వాళ్ళే వేకువన స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి ఉసిరి తోటకు వచ్చేసారు. కాబట్టి సమస్య లేదు. ఇలా ప్రతి ఏర్పాటు ముందు చూపుతో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు ప్రొఫెసర్ ఆది విష్ణు. చారుదత్ ప్రభాకర్ శాస్త్రి గారు ద్వాపర్కి ఏర్పాట్ల
ఏర్పాట్ల పట్ల సంతృప్తి వస్తుందా? ద్వాపర్కి ఏర్పాట్ల పట్ల సంతృప్తి కలిగింది. కానీ అన్నిటికన్నా ముఖ్యం గంధర్వ. సమయానికి ముందే ఆమె వస్తుందా? నిర్విఘ్నంగా యజ్ఞం కొనసాగుతుందా అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. ఉమాదేవి కూడా ద్వాపర్ని ఎక్కడికి వెళ్ళనివ్వలేదు. తనంతట తనే రావాలి కానీ వెతికి ప్రయోజనం లేదని ఆమెకు తెలుసు. ఈ మొత్తం వ్యవహారంలో అసలు విషయం తెలిసిన వాళ్ళు ద్వాపర్, ఉమాదేవి, ప్రభాకర్ శాస్త్రి గారు, ప్రొఫెసర్ ఆదివిష్ణు, ఫ్రెండ్ చారుదత్, ఈ 5గురికి మాత్రమే గంధర్వ అదృశ్యం గురించి తెలుసు. నందినికి తెలిసిన పూర్తి సమాచారం మా అమ్మాయికి తెలియదు. వీళ్ళు తప్ప మిగిలిన అందరూ ముహూర్తానికి యథాప్రకారం యజ్ఞం రేపు ఉదయం ఆరంభమవుతుంది అనుకుంటున్నాను. రాత్రి 7 గంటలకి ఉమాదేవి, ద్వాపర్, ప్రభాకర్ శాస్త్రి గారు అంతా ఇంటికి చేరుకున్నారు. తెల్లవారుజామున డైరెక్ట్గా ఉసిరి తోటకు వచ్చేస్తామని చెప్పి ప్రొఫెసర్ ఆదివిష్ణు, చారుదత్తులు తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చిన అన్నయ్యని చూడగానే అంతవరకు దిగులుగా సోఫాలో ఉన్న నందిని దిగ్గున లేచి దగ్గరికి వచ్చింది. అన్నయ్య, గంధర్వ ఎక్కడరా? ఎందుకు వెళ్ళిపోయింది? తిరిగి వస్తుందంటావా అని అడిగింది. ద్వాపర్ మాత్రం ఏం సమాధానం చెప్పగలడు? ఇప్పటికీ గంధర్వ ఎవరో నందినికి తెలియదు. సాధారణ అమ్మాయిని అనుకుంటోంది. ఆ పైన గంధర్వ వచ్చినప్పటి నుంచి ఇద్దరి మధ్య గాఢ స్నేహం ఏర్పడింది. దాంతో గంధర్వ కోసం నందిని కూడా చాలా బాధపడుతోంది. ఎక్కడుందో తెలియదు కానీ తిరిగి వచ్చేస్తున్న నమ్మకం ఉంది. నువ్వు కూడా ఆ నమ్మకంతోనే ఉండు. తను వస్తుంది, తప్పకుండా వస్తుంది అంటూ చెల్లెలి జుత్తు నిమిరి నేరుగా తన రూమ్కి వెళ్ళిపోయాడు ద్వాపర్. ఇక కిందకు దిగి రాలేదు. స్నానానికలు ముగించి విస్కీ బాటిల్ ఓపెన్ చేసి కూర్చున్నాడు. టెన్షన్ తట్టుకోవడానికి అంతకన్నా మరో దారి కనపడలేదు అతడికి. తల్లి పిలిచిన భోజనానికి కిందకి వెళ్ళలేదు. దాంతో టిఫిన్ అయినా తీసుకోమని తెచ్చి టీపా మీద ఉంచి వెళ్ళింది ఆవిడ. సుమారు రాత్రి 10-20 నిమిషాల సమయంలో ఇక నిద్రపోదామని లేచాడు ద్వాపర్. అప్పుడు సడన్గా అతడి చెవులకు వినిపించిందో పిలుపు. సోదరా నీలవర్ణ అంటూ ఉలిక్కిపడ్డాడు ద్వాపర్. చుట్టూ చూశాడు, ఎవరూ లేరు. కానీ ఆ పిలుపు తనకు చిరపరిచితమైనది. ఆ గొంతు మర్చిపోలేనిది. అవును, ఆమె విద్యాధరి, అమృతప్రియ. తను వచ్చిందా లేక పొరపాటు పడ్డా ఆలోచించే లోపలే ఈసారి మరింత స్పష్టంగా వినిపించింది ఆ పిలుపు. సోదరా, పలుకవేమి, నా పలుకులు వింటివా అంటూ. ద్వాపర్కి ఆ మధుర స్వరం వినగానే తాగిన విస్కీ మొత్తం సర్వన దిగిపోయినట్టయింది. అప్రయత్నంగా సోదరి అమృతప్రియ, ఎక్కడున్నావమ్మా? ఈ కష్టకాలంలో నీవు తప్ప ఎవరు ఆదుకోలేరు. సాక్షాత్కరించి ధన్యుణ్ణి చేయి తల్లి అంటూ ఆర్తిగా పిలిచాడు. మరుక్షణం హాల్లో పెద్ద మెరుపు మెరిసినట్టయింది. దివ్య ప్రభలతో వెలిగిపోతూ విద్యాధరలోకి ఎవరాని చిత్రాంగద నిచ్చలి అయిన అమృతప్రియ కళ్ళెదుట సాక్షాత్కరించింది. ఆమెను చూడగానే ద్వాపర్కి దుఃఖం ఆగలేదు. అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వాడికి ఏమిటి తోడు దొరికినట్టయింది. కన్నీళ్లతో నమస్కరించబోతుంటే వారించింది అమృతప్రియ. జన్మ మారినప్పుడు నువ్వు నా సోదరుడివే. నీ సమస్యలు స్వీకరించజాల అంది నవ్వుతూ. కానీ ఇప్పుడు పుట్టడు దుఃఖంలో ఉన్నాను తల్లి. నీవు తప్ప ఎవరు ఆదుకోలేరు. ఒకప్పటి నీలవనడను కాదు, ఇప్పుడు సాధారణ మనిషిని, ద్వాపరుణ్ణి. నాకే శక్తులు లేవు. నిన్నటి రేయి ఇదే సమయాన గంధర్వగా మా చెంతనున్న చిత్రాంగద అదృశ్యమైంది. ఇంతవరకు జాడ తెలుసుకోలేక కొట్టుమిట్టాడుతున్నాం. అవతల గంధర్వ యజ్ఞం కోసం సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెల్లవారితే యజ్ఞం ఆరంభం కావాలి. ఆ మాంత్రికుడు ఏదో చేశాడని మా సందేహం. మాకంతా తెలియదు సోదరా అంటూ ద్వాపర మాటలను అడ్డుకుంది అమృతప్రియ. ఆ రోజే వాడిని సంహరించి ఉండేదాన్ని. చిత్రాంగద వలదని వారించిన ఫలితం ఇది. మృత్యువు కోసం నుండి బ్రతికి బయటపడినను ఆ దూతుడికి బుద్ధి రాలేదు. వాడి చేతిలో బందీగా చిక్కి ఉంది చిత్రాంగద. ప్రస్తుతం క్షేమంగా ఉన్నది. భీతిల్లుకుము శూన్య దిగ్బంధనమును పురాతన అష్టదిగ్బంధన నిదానం ఒకటి తెలుసు. శూన్య దిగ్బంధనమును పురాతన అష్టదిగ్బంధన విధానం ఒకటి కలదు. ఆ దిగ్బంధనమునందుడు వారి జాడల కయుట దేవతలకును అసాధ్యము. తన జాడ తెలియకుండాటకు మాంత్రికుడు శూన్య దిగ్బంధనమును ప్రయోగించుటచే వారి జాడ తెలియక జాగు అయినది. మా విద్యాధర గురువుల ప్రయత్నమున ఆ దుష్టమాంత్రికుని జాడ తెలిసినది. ఈ
అర్ధరాత్రమున శుక్రుడు ఉదయింపగానే చిత్రాంగదం కంకాళిని శక్తికి బలిపెట్టనున్నాడు. ఆ దుష్టుని పరిమార్చి చిత్రాంగదని కాపాడవలి. నీవును నాతో రావలే. నేను ఉప్పెరిగే మీద నీ కొరకు ఎదురు చూసేదా. వేగిరం రమ్ము అంటూ పరిస్థితిని చకచకా వివరించింది. ద్వాపరికి అర్థమైంది. కానీ అప్పటికే ఉప్పెరిగే అంటే ఏమిటో ఎక్కడుంటుందో అర్థం కాలేదు. అదే విషయాన్ని అడక్కు ఫక్కున నవ్వింది అమృతప్రియ. ఉప్పెరిగే అంటే ఏమిటో ఎక్కడుంటుందో అర్థం కాలేదు. అదే విషయాన్ని అడగ్గా ఫక్కున నవ్వింది అమృతప్రియ. భవన ఊపిరి భాగమును ఉప్పెరిగే ఎందరు. మీ భాషలోనైతే టెర్రస్. నీవును గంధర్వయును తరచు కలుసుకొని మీ రూఫ్ గార్డెన్ ఉన్నది కదా, అతడికి రమ్ము. వేగిరం రావలే అంటూ అదృశ్యమైంది. క్షణం కూడా ఆలస్యం చేయలేదు ద్వాపర్. గంధర్వ జాడ తెలియగానే 100 ఏనుగుల బలం వచ్చినట్టయింది. చకచక బెడ్రూమ్లోకి వెళ్ళి దుస్తులు మార్చుకున్నాడు. ప్యాంటు షర్టు ధరించి పైన చలికోటు తొడిగాడు. ఒక చీటీ రాసి టీపా మీద ఉంచి తలుపు దగ్గరగా మూశాడు. పరుగులాంటి నడకతో రూఫ్ గార్డెన్కి చేరుకున్నాడు. తుగుటయ్యాల ఊగుతూ అతడి కోసం ఎదురు చూస్తోంది విష్ణుప్రియ. ద్వాపర్ను చూడగానే ఉయ్యాల దిగింది. చేతులు చాపి ఎవరినో స్మరించింది. అంతే. ఆమె చేతుల్లో మణిమయ రత్నకరచితమైన వరతో కూడిన అద్భుతమైన ఒక దివ్య ఖడ్గం ప్రత్యక్షమైంది. సోదరా, ఇది నీ మామగారైన గంధర్వ ప్రభు చిత్రరథుల వారి దివ్య ఖడ్గం నీకు అందజేయమని నా చేత పంపించినారు. ఇది చెందనున్న వారికి అపజయం అన్నది ఉండదు, అందుకొనుము అంది. ద్వాపర్ భక్తితో ఆ ఖడ్గానికి నమస్కరించి అందుకున్నాడు. దాన్ని నడుంకి బిగించుకున్నాడు. మనం బయలుదేరు సమయాసమన్నమైనది. సమయము ఆసన్నమైనది. సోదరా, ఇప్పుడు నేను ఒక రెక్కల గుర్రంగా మారుచున్నాను. వెరగు చెందక నన్ను అధిరోహించుము. నేను నేలకు వాలి చోట నీకు మాంత్రికుడు కనపడుతున్నాను. మన రాకవాడు అరవేటకు మున్నే వాడి శిరస్సు ఖండింపుము అంటూ ద్వాపర్కి కొన్ని సూచనలు చేసింది అమృతప్రియ. తర్వాత తను ఒక అద్భుతమైన రెక్కల గుర్రంగా మారిపోయింది. బలిష్టమైన ఆ శ్వాసాన్ని చూసి కంగారు పడ్డాడు ద్వాపర్. భయపడకుమని అమృతప్రియ ముందే ఎందుకు హెచ్చరించిందో అదృశ్యాన్ని చూసాక కానీ అతనికి అర్థం కాలేదు. చీకట్లలో కూడా మల్లెపువ్వు కన్నా తెల్లగా ధవళకాంతితో మెరిసిపోతోంది అశ్వం. ఇరువంకల రెక్కలు మెడ పొడవుగా ఉండి దట్టమైన కుచ్చులా ఉంది. జాలు చేయెత్తు బలీయమైన అశ్వం తోక మోకాళ్ళు దాటి పట్టుకుచ్చులా వేలాడుతోంది. సూదుల్లా పొడవాటి చెవులు. అన్నిటికన్నా విశేషం అది సకిలించగానే బగ్గున్న అగ్నిజ్వాలలు గాల్లోకి వ్యాపిస్తున్నాయి. పూర్వం రెక్కల గుర్రాలుండేవని విని ఉన్నాడు. ఇప్పుడు కళ్ళ ముందు చూస్తున్నాడు. కదం తొక్కుతూ ముందు కాళ్ళు లేపి నకిలిస్తున్న ఆ శ్వేతానికి కళ్ళాలు బిగించి జీను వేసింది. చూడ్డానికి ఎంత అందంగా ఉందో అంతకంత భయానకంగా భీతి గొలుపుతోంది అశ్వం. గుర్రం స్వారీ తనకు కొత్త కాదు. ఆ అనుభవంతోనే భయాన్ని పక్కన పెట్టాడు. తన గంధర్వను కాపాడుకోవడానికి ఎలాంటి సాహసానికైనా తను సిద్ధమే. ఆలస్యం చేయకుండా జీను పట్టుకుని రికాబ్ మీద కాలుంచి ఎగిరి గుర్రం మీద కూర్చుని కళ్ళాలు అందుకున్నాడు. అంతే. ఒక్కసారిగా రెక్కలు చాపింది అశ్వం. ఆ రెక్కలు అటు ఇటు చూసి తన భవంతిని కవర్ చేస్తున్నాయా అన్నంత పెద్దగా ఉన్నాయి. ముందు కాళ్ళు లేపి బిగ్గరగా సకిలించి రెండు రెక్కలు అందించింది. బగ్గున అగ్నిజ్వాలు లెగిశాయి. గుర్రం అలా గాల్లోకి లేచింది. పక్షిలా ఎగురుతూ వినువీధికి ప్రయాణం ఆరంభించింది. ఇదే సమయంలో అమీర్పేట సెంటర్లో కొందరు గాల్లో ఎగురుతున్న అశ్వాన్ని చూసి బీతావహులవుతూ ఒక్కసారిగా రెక్కల గుర్రం అదిగదిగో అంటూ అరవటం ద్వాపర్ చెవులకు సోకింది. దిగువన నగర దీపాలు క్రమంగా దూరం కాసాగాయి. క్రమంగా మేఘమండలం దాటిన రెక్కల గుర్రం నిప్పులు కక్కుతూ ఆ సర్వేగంతో దూసుకుపోనారంభించింది. తాము ఎటు ప్రయాణిస్తున్నారో, ఎంత దూరం ప్రయాణించాలో ద్వాపర్కి తెలియదు. క్రమంగా చిమ్మ చీకటి తప్ప ఏమీ కనిపించడం లేదు. ఆకాశంలో చుక్కలు ప్రశాంతవంతంగా వెలుగుతున్నాయి. ఇలా ఎంతసేపు ప్రయాణం సాగిందో తెలియదు. చాలాసేపటి తర్వాత క్రమంగా అశ్వం ఏటవాలుగా నింగి నుండి నేలకు దిగటం ద్వాపరి గురించి నేలవైపు గమనించసాగాడు. ఈ లోపల
తన గదిలో పడుకుంటుందేమో కానీ ఉమాదేవికి నిద్ర పట్టడం లేదు. టెన్షన్లో నలిగిపోతోంది ఆవిడ. ద్వాపర్ గంధర్వ మీద బెంగతో భోజనం చేయలేదు. ఎంత చెప్పినా వినకుండా మందు కొడుతూ కూర్చున్నాడు. టిఫిన్ అయినా చేశాడో లేదో అనుకుంటూ లేచి హాల్లోకి వచ్చి లైట్లు ఆన్ చేసింది. మెట్లెక్కి ద్వాపర్ గదిలోకి వెళ్ళింది. ముందు హాల్లో ద్వాపర్ లేడు. మూత పెట్టిన టిఫిన్ అలాగే ఉంది. లోనికి వెళ్ళి చూస్తే బెడ్రూమ్లోనూ లేదు. ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? బయటకు వెళ్ళిన బలికి కూడా వినిపించేంత ఉమాదేవి భయపడిపోయింది. గాబరాతో మొత్తం తిరిగి చూసినా ఎక్కడ ద్వాపర్ జాడలేదు. ఇంతలో టీపాయ్ మీద రెపరెపలాడుతూ చీటీ ఆమె కంటపడింది. మణుకుతున్న చేతులతో చీటీ అందుకుని చదివింది. మమ్మీ, నా కోసం కంగారు పడద్దు. గంధర్వుని కాపాడి తీసుకురావటం కోసం విద్యాధరి అమృతప్రియ వెంట వెళ్తున్నాను. త్వరగా వచ్చేస్తాం అని ఉండి వెంటనే చీటీ పట్టుకుని ప్రభాకర్ శాస్త్రి గారి కోసం పరుగు తీసింది ఉమాదేవి. క్రమంగా అర్ధరాత్రి సమీపించింది. గగన వీధిలో రిబ్బన దూసుకొస్తున్న రెక్కల గుర్రం వేగము మందగించింది. రెక్కలు చాపి గ్లైడర్లా ఎగురుతూ క్రమంగా నేలను సమీపిస్తోంది. అంటే తాము చేరవలసిన చోటు సమీపిస్తోందని గ్రహించాడు ద్వాపర్. వెంటనే ఒక నుంచి దివ్య ఖడ్గాన్ని సర్వనలాగి సిద్ధంగా పట్టుకున్నాడు. సుమారు 3 అడుగుల పొడవుంది ఆ ఖడ్గం. పంచలోహ నిర్మితమైన ఖడ్గం చీకట్లో కూడా శ్వేతనాగుల తలతలా మెరుస్తోంది. బంగారంతో చేయబడిన ఖడ్గం మీది పిడి డిజైన్లలో వెలలేని అనేక రత్నమాణిక్యాలు పొదగబడున్నాయి. ఖడ్గదారైన ద్వాపర్ నేల వంక నిశ్చితంగా గమనించసాగాడు. నిశ్శబ్దంగా నేలకు దగ్గరగా, మరింత దగ్గరగా దూసుకుపోసాగింది రెక్కల గుర్రం. అంతలో ఎగువన ఉన్నట్టుండి ద్వాపర్ కంటపడింది ఆ చోటు. రగులుతున్న 2-3 చితిమంటలను బట్టి అదొక శ్మశాన వాటిగా గుర్తించాడు. ఒక రాత్రంతా వెతికినా కనిపించని మాంత్రికుడి నీలం రంగు కారు ఇప్పుడు శ్మశానంలోని మర్రి చెట్టు కింద ఉంది. దాని హెడ్లైట్లు ఆన్లోనే ఉంచబడ్డాయి. ఆ సమీపంలోనే కణకణ రగులుతోంది ఒక చితి. ఆ చితి ముందు నిలబడున్నారు గురుశిష్యులు ఎదురుగా. క్రమంగా అర్ధరాత్రి సమీపించింది. గగన వీధిలో రిబ్బన దూసుకొస్తున్న రెక్కల గుర్రం వేగము మందగించింది. రెక్కలు చాపి గ్లైడర్లా ఎగురుతూ క్రమంగా నేలను సమీపిస్తోంది. అంటే తాము చేరవలసిన చోటు సమీపిస్తోందని గ్రహించాడు ద్వాపర్. వెంటనే ఒక నుంచి దివ్య ఖడ్గాన్ని సర్వనలాగి సిద్ధంగా పట్టుకున్నాడు. సుమారు 3 అడుగుల పొడవుంది ఆ ఖడ్గం. పంచలోహ నిర్మితమైన ఖడ్గం చీకట్లో కూడా శ్వేతనాగుల తలతలా మెరుస్తోంది. బంగారంతో చేయబడిన ఖడ్గం మీది పిడి డిజైన్లలో వెలలేని అనేక రత్నమాణిక్యాలు పొదగబడున్నాయి. ఖడ్గదారైన ద్వాపర్ నేల వంక నిశ్చితంగా గమనించసాగాడు. నిశ్శబ్దంగా నేలకు దగ్గరగా, మరింత దగ్గరగా దూసుకుపోసాగింది రెక్కల గుర్రం. అంతలో ఎగువన ఉన్నట్టుండి ద్వాపర్ కంటపడింది ఆ చోటు. రగులుతున్న 2-3 చితిమంటలను బట్టి అదొక శ్మశాన వాటిగా గుర్తించాడు. ఒక రాత్రంతా వెతికినా కనిపించని మాంత్రికుడి నీలం రంగు కారు ఇప్పుడు శ్మశానంలోని మర్రి చెట్టు కింద ఉంది. దాని హెడ్లైట్లు ఆన్లోనే ఉంచబడ్డాయి. ఆ సమీపంలోనే కణకణ రగులుతోంది ఒక చితి. ఆ చితి ముందు నిలబడున్నారు గురుశిష్యులు ఎదురుగా. క్షుద్రపూజలతో ఎర్రబారిన కంకాళిని శక్తి విగ్రహం భీకరంగా ఉంది. అక్కడ అమ్మవారి పాదాల చెంత ముగ్గుల మధ్య స్పృహలేని స్థితిలో వెలికిల్లా పడుంది తన హృదయేశ్వరి గంధర్వ. ఆకాశంలో అప్పుడే ఉదయించిన శుక్రగ్రహాన్ని చూస్తూ గంధర్వను బలిచ్చేందుకు బలి ఖడ్గాన్ని పైకి లేపి సిద్ధమవుతున్నాడు మాంత్రికుడు నికుంభుడు. ఆ దృశ్యం కంటపడగానే ద్వాపర్ క్రోధావేశంతో ఊగిపోయాడు. రెక్కల గుర్రం నిశ్శబ్దంగా నేలబారున ఇంకా దగ్గరగా సమీపిస్తుంది. గురువు దృష్టి ఉదయించిన శుక్రగ్రహం మీద ఉంటే కపాలి దృష్టి తెగిపడినున్న గంధర్వ శిరస్సు మీద ఉంది. ఇద్దరు వెనుక నుంచి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గమనించలేదు. దూకడానికి సిద్ధంగా అశ్వం మీద లేచి నిలబడ్డాడు ద్వాపర్. దివ్య ఖడ్గాన్ని సిద్ధంగా పట్టుకున్నాడు. గురుశిష్యులకు 10 అడుగుల ఎత్తులోకి నిశ్శబ్దంగా దూసుకొచ్చేస్తుంది రెక్కల గుర్రం. ఆఖరి క్షణంలో కూడా అశ్వాన్ని గమనించలేదు గురుశిష్యుడు. అంతే, ఒక్కసారిగా కుప్పించి 10 అడుగుల ఎత్తు నుంచి మాంత్రికుడి వైపు దూకేశాడు ద్వాపర్. పైకి లేచిన మాంత్రికుడు నికుంభుడి బలి ఖడ్గం గంధర్వ వైపు వాళ్ళకు ముందే గాల్లో ఉండగానే తన దివ్య ఖడ్గాన్ని ప్రయోగించాడు ద్వాపర్. ఒకే వేటు నికుంభుడి తల తెగి తాటిపండుల ఎగిరి చితిమంటల్లో పడింది. నికుంభుడి శరీరం నెత్తురోడుతూ మొదలు నరికిన చెట్టులా పక్కకు వాలిపోయింది.
కెవ్వు నరచిన శిష్యుడు కపాలి భయంతో పారిపోనారంభించాడు. కానీ వాడిని వదిలే ఉద్దేశం రెక్కల గుర్రానికి ఉన్నట్టు లేదు. రిబ్బన వాడి వెంటపడి పెద్దగా సకిలిస్తూ అగ్నిజ్వాలలు వాడి మీదకు కురిపించింది. ఆ మంటల్లో చిక్కి దగ్ధమవుతూ ప్రాణాలు కోల్పోయాడు కపాలి. దుష్ట సంహారం ముగిసింది. గంధర్వ నిక్షేపంగా దక్కింది. ఎప్పుడైతే మాంత్రికుడు నికుంభుడు మరణించాడో ఆ మరుక్షణమే అతడి మంత్ర ప్రభావం తొలగిపోయింది. అప్పుడే నిద్రలేచినట్టు దిగ్గున లేచి కూర్చుంది గంధర్వ. ఎదురుగా ద్వాపరను చూడగానే చెంగున లేచింది. అంతలో ఆమెను చేరి అక్కున చేర్చుకున్నాడు ద్వాపర్. ఇరువురి కళ్ళల్లోనూ ఆనంద బాష్పాలు నిలిచాయి. అదే సమయంలో ఆకాశంలో మెరుపులు మెరిశాయి. భూమి బీటలు వాలినట్టు వికృత శబ్దాలు పుట్టాయి. రగులుతున్న చితిమంటలు నిలువున రెండుగా చీలి అతడి కంకాళిని శక్తి ప్రత్యక్షమై ద్వాపర్ గంధర్వులను ప్రసన్నవదనంతో వీక్షించింది. నీ సాహసానికి మెచ్చినానురా బిడ్డ. దూతుడగు నికుంభుడు స్వార్థంతో పేరాస్తో లోకమునకెల్లా గొప్ప ధనికుడి కావాలనని, ఈ భూలోకమును శాసనకర్త కావాలననియు నన్ను ఒక వింత వరం కోరుకున్నాడు. అసంభవమగు ఆ కోరిక వదులుకుంటానని ఒక దేవకన్యను భరించినచో కోరిన వరం ఇచ్చదనంటి. ఆ విధంగా వాడి పీడను వదులునని ఆశించితిని. పీడ వదులునని ఆశించితి. కానీ వాడు సాధించాలని చూచినాడు. దాని ఫలితమే మీకు ఎడబాటు కష్టాలు దాపరించినవి. ఆయనను ఒక మహామాంత్రికునికి కానీ ఒక దేవకన్యను కానీ భరించిన వారి కోరిక తీర్చుట మా పాతాళ వాసుల పరిపాటి. గావున నీకు ఏమి వరం కావాలనో కోరుకొనుము, తీర్చెదను అంది. వద్దు మాత, నాకే కోరిక లేదు. నా గంధర్వ నాకు దక్కినది చాలు. ఇకనైనా ఎడబాటు లేని జీవితాన్ని మాకు ప్రసాదించు చాలు అన్నాడు వెంటనే ద్వాపర్. అంతేకాదు, ద్వాపర్ గంధర్వులు అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేశారు. మెచ్చితిని బిడ్డ, మీ జంట చూడముచ్చటగా ఉన్నది. సుఖీభవ. మీరిరువురు భూలోకాన మానవులుగా ఉన్నంతకాలం మీకే కష్టము వచ్చినను నన్ను తలుచుకున్న చాలు, వెంటనే వచ్చి ఆదుకుంటాను. శుభమస్తు అంటూ ఇరువురిని ఆశీర్వదించి అదృశ్యమైంది కంకాళిని శక్తి. లేచి తిరిగి చూసిన ఇద్దరికి రెక్కల గుర్రం రూపంలో ఉన్న విద్యాధరి అమృతప్రియ కోపంతో మాంత్రికుడి కారు మీద దాడి చేస్తూ కనిపించింది. అప్పటికే దాన్ని తొక్కి నాశనం చేసింది. చివరిగా దాని మీదకు నిప్పులు కక్కటంతో బగ్గున మంటలు ఎగసి కారు మొత్తం తగలబడిపోసాగింది. తర్వాత నిజరూపం ధరించి వచ్చి ప్రాణసఖి గంధర్వను కగులించుకుంది. అమృతప్రియ, అనవసరంగా కారుని నాశనం చేశావు. ఇప్పుడు వెనక్కి వెళ్ళటం ఎలా అన్నాడు రక్తసిక్తమైన ఖడ్గాన్ని వరలో ఉంచుతూ ద్వాపర్. ఆ మాటలకు దేవకన్యలిరువురు ఫక్కున నవ్వారు. ఇద్దరూ చెంతకొచ్చి ద్వాపర్కి ఇరుపక్కలా నిలబడి అతన్ని చెరోచేయి అందుకున్నారు. అంతే, కన్ను మూసి తెరచేలోన ముగ్గురు తమ భవంతి రూప్ గార్డెన్లో ఉన్నారు. ఉమాదేవి కొడుకు రాక కోసం నిరీక్షిస్తూ హాల్లోనే కూర్చునింది. ఆమెకు ధైర్యం చెబుతూ సతాయువుకి చేరువనున్న బహుభాషా కోవిదుడు, వాస్తు జ్యోతిష్య శాస్త్రాలు తెలిసిన ప్రజ్ఞాశాలి ప్రభాకర శాస్త్రి గారు నిద్రమేనుకొని అక్కడే ఉన్నారు. గంధర్వ ద్వాపర్లు క్షేమంగా తిరిగి వస్తారా లేదా అని టెన్షన్ పడుతున్నారు. అయితే అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికి నిక్షేపంగా మెట్లు దిగి వస్తున్న ఇరువురిని చూడగానే ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. అక్కడ తన వద్దకు పరుగున వచ్చిన గంధర్వను అక్కున చేర్చుకుని ఆనంద బాష్పాలు విడిచింది ఉమాదేవి. ఈ లోపల ఎలా లేచిందో కానీ నందిని కూడా లేచి వచ్చి గంధర్వను వాటేసుకుంది. గంధర్వను అక్కడే వదిలి తన గదికి వెళ్ళాడు ద్వాపర్. టెర్రస్ మీదకు చేరుకోగానే అమృతప్రియను తమతో ఉండిపోమ్మని కోరింది గంధర్వ. మీ వివాహంనకు తప్పక వత్తునులే అంటూ అదృశ్యమై తమ లోకానికి వెళ్ళిపోయింది ఆమె. దివ్య ఖడ్గం ద్వాపర్ వద్దే ఉంది. గంధర్వ రేడు చిత్రరథుడు అల్లుడికి కానుకగా పంపిన ఖడ్గం అది. దుష్టమాంత్రికుడు నికుంభుడికి రక్తంతో తడిసిన ఖడ్గం గదిలోకి రాగానే ఖడ్గాన్ని వరతో సహా చక్కగా కడిగి పట్టు వస్త్రంలో చుట్టి ఐరన్ సేఫ్లో భద్రపరచాడు. తర్వాత మరోసారి స్నానం చేసి బట్టలు మార్చుకొని కిందకు వచ్చాడు. అప్పటికి గంధర్వ కూడా స్నానం చేసి వచ్చింది. ఇద్దరికీ భోజనం వడ్డించింది ఉమాదేవి. తెల్లవారితే యజ్ఞం ఆరంభం కావాలి. మిగిలిన రాత్రి ఎవరూ నిద్రపోలేదు. భోంచేయగానే ప్రొఫెసర్కి, చారుదత్కి ఫోన్లు కొట్టి గంధర్వ క్షేమంగా వచ్చిన సమాచారం చెప్పాడు. వాళ్ళు సంతోషించారు. తెల్లవారుజామున 3 గంటలకి 2 కార్లలో అంతా ఉసిరి తోటకు ప్రయాణమయ్యారు. తెల్లవారింది. ఉదయం 8 గంటలు. అనుకున్న సమయంలోనే నిర్ణయించిన ముహూర్తానికే శాంతి యజ్ఞం ధూమ్ధామ్గా ఆరంభమైంది. గంధర్వ క్షేమంగా తిరిగి రావడంతో ఇక ఎలాంటి విఘ్నాలు ఎదురు కాలేదు. ఉపవసిస్తున్న 101 మంది పుణ్యస్త్రీలు నూతన వస్త్రాలు ధరించి
శోభాయమానంగా చుట్టూ పరివేష్టించగా హోమగుండం పశ్చిమ కొనలో తూర్పు ముఖంగా దర్భాసనం పైన పద్మాసన స్థితమై ఉంది గంధర్వ. ఆమె ముఖమండలం దివ్య తేజస్సుతో వెలిగిపోతుంది. ఎదురుగా హోమగుండం ఇరువంకల ఋత్విక్కులు 54 ఆసీనులై ఉన్నారు. వారి వెనుక తూర్పున తొలికాపుతో పూతకాయ పిందెలతో ఉన్న ఉసిరి చెట్టు ఉంది. అది గంధర్వకు నేరుగా ఉంది. యజ్ఞం ఆరంభానికి ముందే ఆ చెట్టు మానుకు నూతన వస్త్రం చుట్టి ధూపదీప నైవేద్యాలతో నిష్ఠగా పూజించింది గంధర్వ. నిజానికి అది గంధర్వ యజ్ఞం అయినప్పటికీ అందరికీ ప్రచారం చేసినట్టుగా శాంతియాగం చూడడానికి బంధుమిత్రులు, జీడిమెట్ల పరిసర ప్రాంతవాసులు జనం విశేషంగానే తరలివచ్చారు. ఉసిరి తోట అంతటా తిరునాళ్ల వాతావరణం నెలకొంది. వచ్చిన వారికి కాఫీ, టిఫిన్లతో పాటు మర్యాదలకు ఏ లోటు రాకుండా నిర్వహిస్తున్నారు. సరిగ్గా ముహూర్త సమయానికి తన చేతితో కొబ్బరికాయ కొట్టి గంధర్వ యజ్ఞాన్ని ఆరంభించారు ప్రభాకర శాస్త్రి గారు. సుమారు 20 రోజులుగా తమ స్వగ్రామమైన మున్నలూరు వెళ్లకుండా ఈ పవిత్ర యజ్ఞం కోసం ఇక్కడే ఉండిపోయారు ఆయన కుటుంబం అంతా యజ్ఞం చూడడానికి వచ్చి ఉంది. 54 ఋత్విక్కులు గంధర్వ యజ్ఞం గ్రంథాన్ని అనుసరించి ఎక్కడా పొరపాటు జరగకుండా యజ్ఞకాండ నిర్వహిస్తున్నారు. వారి పవిత్ర మంత్రోచ్చారణతో ఆ ప్రాంతం మారుమోగుతోంది. చూడవచ్చిన అందరూ ఇదేదో శాంతియాగం అనుకుంటున్నారు. ఋత్విక్కులకు ఇది గంధర్వ యజ్ఞమని తెలుసు, కానీ ఏ ఫలితాన్ని ఆశించి చేస్తున్నది వారికి తెలియదు. గంధర్వను సాధారణ యువతిగానే అంతా అనుకుంటున్నారు. ఫలితం ఏమిటన్నది తెలిసిన వాళ్ళు 5 మాత్రమే. ఈ యజ్ఞం చూడడానికి చారుదత్ కుటుంబం కూడా తరలివచ్చింది. అలాగే ప్రొఫెసర్ ఆదివిష్ణు గారి కుటుంబం కూడా వచ్చింది. ఉమాదేవి, ద్వాపర్లు క్షణం తీరిక లేకుండా అతిథుల్ని పరామర్శించడంలో బిజీగా ఉన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా అతిథులంతా కూర్చుని యజ్ఞం చూడడానికి అనువుగా చక్కగా 100 చైర్స్ ఏర్పాటు చేశారు. నందిని మాత్రం గంధర్వ సమీపంలోనే కూర్చుంది. అలా పగలంతా నిర్విరామంగా సాగింది గంధర్వ యజ్ఞం. చూడవచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళుతూనే ఉన్నారు. 1000 మందికి మధ్యాహ్న భోజన ఏర్పాట్లు అక్కడే జరిగాయి. యజ్ఞకుండంలో ఋత్విక్కులు వేస్తున్న ఆవు నెయ్యి, హోమద్రవ్యాల సువాసనలతో ఆ ప్రాంతమంతా పవిత్ర వాతావరణం నెలకొనింది. సాయంత్రం వేళ సూర్యుడు అస్తమించగానే ఋత్విక్కులు మారారు. రెండో బ్యాచ్ వచ్చి కూర్చుని రాత్రికి యజ్ఞం కొనసాగించగా మొదటి బ్యాచ్ విశ్రాంతికి వెళ్ళారు. అదే సమయంలో అటు యజ్ఞం కొనసాగుతుండగానే గంధర్వ లేచి ముత్తైదువుని వెంట తీసుకెళ్ళింది. ఒక ఖరీదైన కొత్త చీర, జాకెట్టు, తమలపాకు, వక్క, పసుపు కుంకుమలు, పూలు, పళ్ళు, 3 ఉసిరికాయలు, దక్షిణగా 101 రూపాయలు ఉంచిన వెండి పళ్ళెలను ఉమాదేవి, నందిని దగ్గరుండి గంధర్వ చేత ముత్తైదులందరికీ వాయనం ఇప్పించారు. గంధర్వ వంగి వారికి నమస్కరిస్తుంటే వాళ్ళంతా అక్షింతలు జల్లి దీవించారు. అలా ఆ కార్యక్రమం ముగియగానే తిరిగి వెనక్కి వచ్చి యజ్ఞంలో కూర్చుంది గంధర్వ. ఇలా 1 కాదు 2 కాదు 7 దినాలు పగలు రాత్రి నిర్విరామంగా కొనసాగింది యజ్ఞం. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఒకటి ఉంది. మనిషి అన్నవాడు ఎవడైనా 1 లేదా 2 రోజులు నిద్రలేమిని తట్టుకోగలరు, అంతకుమించి సాధ్యం కాదు. కానీ ఏమాత్రం నిద్ర లేకుండా, అలసిపోకుండా, రెప్పవాల్చకుండా 7 రోజులు యజ్ఞకుండం వద్ద గంధర్వ ఎలా ఉండగలిగిందన్నది చూపర్లకే కాదు, యజ్ఞం చేస్తున్న ఋత్విక్కులకు అంతుపట్టని విషయం. ఆమె దేవసుందరి, ఆ విషయం వాళ్ళకి తెలియదు. 8వ రోజు ఉదయాన మరి కాసేపట్లో యజ్ఞం ముగుస్తుందనగా ఒక అద్భుతం జరిగింది. నిష్ఠగా దీక్షలో కూర్చున్న గంధర్వ శరీరం నుండి అస్పష్టమైన కొన్ని కాంతి పుంజాలు బయలుదేరటం చాలామంది గమనించారు. ఆ కాంతి పుంజాలు ఎదురుగా ఉన్న ఉసిరి వృక్షాన్ని ఆశ్రయించి అదృశ్యమయ్యాయి. ఆ విధంగా గంధర్వ యజ్ఞ ఫలం దక్కింది. ఇప్పుడు ఆమె సాధారణ మానవ కన్య. ఇక ఏ అద్భుతాలు ప్రదర్శింపలేదు ఆమె. జన్మాంతంలో కానీ ఆమె గంధర్వ శక్తులు ఆమెకు చేరవు. ద్వాపర్లాగే ఆమె కూడా సాధారణ మనిషి. ఆమె ఇప్పుడు చిత్రాంగదయ్యనే గంధర్వ సుందరి కాదు, గంధర్వయ్యనే మానవ కన్య మాత్రమే. ఆ విధంగా గంధర్వ యజ్ఞం జయప్రదం కావడంతో అంతా సంతోషించారు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు వచ్చిన వారికి లేదనకుండా షడ్రసోపేతమైన విందు భోజనాలు, అన్నదాన కార్యక్రమాలు జరిపించాడు ద్వాపర్. అంతేకాదు, ఈ మహాకార్యక్రమంలో నిస్వార్థంగా తనకు అన్ని విధాలా సహకరించిన మున్నలూరు ప్రభాకర శాస్త్రి గారిని, ప్రొఫెసర్ ఆదివిష్ణు గారిని రత్నఖచ్చితమైన స్వర్ణ కంకణాలు తొడిగి ఘనంగా సత్కరించాడు. చారుదత్ను కూడా సత్కరించబోతే వారించాడు. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కాదుగా. ఎప్పుడైతే
గంధర్వ నన్ను అన్నయ్య అని పిలిచిందో ఆ క్షణమే తను నాకు చెల్లయింది. నువ్వు బావయ్యావు కాబట్టి మనకి ఈ సత్కారాలు ఏమిటి? గంధర్వ మాడబిడ్డ, పుట్టింటి లాంఛనాలన్నీ మా ఇంటి నుంచి జరగాల్సిందే అన్నాడు సగర్వంగా. అంతా నమ్ముకున్నారు. ఆ విధంగా అత్యంత వైభవంగా ముగిసింది గంధర్వ యజ్ఞం. అయితే ఆ మరుసటి నెలలోనే ద్వాపర గంధర్వ వివాహానికి సుముహూర్తం ఉండటంతో ఆలస్యం లేకుండా ఇక వివాహ వేడుకలకు తెరలేచింది. ఆ వివాహానికి ఉసిరి తోట వేదిక అయింది. జరిగేది వివాహం కాబట్టి ఈసారి బంధుమిత్రులే కాదు, రాజకీయ నాయకులు, సెంట్రల్ స్టేట్ మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పుర ప్రముఖులు ఇలా అందరినీ వివాహానికి ఆహ్వానించక తప్పలేదు ద్వాపరకి. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు అన్నట్టుగా సినిమా సెట్టింగుల అద్భుతంగా అలంకరించిన వివాహ వేదిక సిద్ధమైంది. ఆహోతులు కూర్చొని పెళ్లి వేడుకలు చూసేందుకు అనువుగా వేలాది చైర్స్ వేశారు. కాంపౌండ్ గేట్ నుండి ఉసిరి తోట అంతటా నక్షత్ర తోరణాలు భూమికి దిగివచ్చాయా అన్నట్టుగా గ్రాండ్గా విద్యుత్ దీపాల అలంకరణ జరిగింది. అలా అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు ఆరంభమయ్యాయి. అతిథులకు కాఫీ టిఫిన్ల వద్ద కానీ భోజనాల వద్ద కానీ ఎలాంటి అసౌకర్యం లేకుండా గంధర్వయజ్ఞం నాటి ఏర్పాట్లను మించి చక్కటి ఏర్పాట్లు జరిగాయి. రాత్రి 10 గంటలకు ముహూర్తం. వేదిక మీది ద్వాపర గంధర్వల జంటను చూడ్డానికి 2 కళ్ళు చాలటం లేదు. మీడియా వాళ్ళు, వీడియోగ్రాఫర్లతో సందడిగా ఉంది అంతటా. హిందూ సంప్రదాయ వివాహాల్లో వరుడు వధువు మెడలో 3 ముళ్ళు వేసి తాళి కట్టడం ఎంత ముఖ్యమో దానికి ముందు వధువు తల్లిదండ్రులు అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం అంత ముఖ్యం. కన్యాదానం చాలా పుణ్యప్రదము, విశిష్టమైనది అంటారు. గంధర్వ ఇప్పుడు మానవ కన్య. ఒక విధంగా చెప్పాలంటే ఆమె అయోనిజ. మరి ఆమెను కన్యాదానం ఎవరు చేయాలి? ఈ సమస్యను తొలగించడానికి ప్రొఫెసర్ ఆదివిష్ణు దంపతులు సిద్ధంగా ఉన్నారు. కానీ అమృతప్రియ ఒప్పుకోలేదు. విద్యాధర సుందరైన అమృతప్రియ 2 రోజుల ముందే గంధర్వ స్నేహితురాలిగా సాధారణ యువతి రూపంలో గంధర్వ చెంతకు వచ్చి ఇక్కడే ఉంది. ఆమె ఎవరో ద్వాపర గంధర్వ ఉమాదేవులకు మాత్రమే తెలుసు. వేద మంత్రాలతో అగ్నిసాక్షిగా వివాహం జరిపిస్తున్న పురోహితులు వేళ మించుతోంది. కన్యాదాతలెవరు చప్పున రావాలి అని అరుస్తున్నాడు. అంతలో మేం వస్తున్నాం, తొందరపడకండి అంటూ మేఘగర్జన వంటి గంభీరమైన గొంతు ఒకటి వినిపించి ఉలికిపడి చూశారంతా. 10 మంది ప్యాంటు షర్టు ధరించిన దుడకాయలు అంగరక్షకుల జనాన్ని తప్పిస్తుండగా బుర్రమీసాలు కోటు సూటులో ఓ పెద్ద ఆయన పక్కనే ఒంటి నిండా నగలతో ఓ స్త్రీమూర్తి వేదిక మీదకి వచ్చారు. ఆ విధంగా వచ్చిన తన తల్లిదండ్రులైన గంధర్వరాజు దంపతుల్ని చూడగానే దిగ్గున లేచింది గంధర్వ. ఆమెతో పాటు ద్వాపర కూడా లేచి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. వారిని చూడగానే విచ్చేసిన మంత్రులు, విఐపీలు, నగర ప్రముఖుల మధ్య చర్చ మొదలైంది. ఎవరా దంపతులు? చాలా ధనవంతుల్లా ఉన్నారు. ఎక్కడి నుండి వస్తున్నారు? ఎప్పుడూ చూడలేదే అని గుసగుసలు పోతున్నారు. ఆ విధంగా పురోహితుల వేద మంత్రాల మధ్య ద్వాపర కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు గంధర్వరాజు దంపతులు. ద్వాపర గంధర్వ మెడలో తాళి కట్టే వరకు ఉన్నారు. అప్పుడు ఒక అంగరక్షకుడు అందించిన గంధపు పెట్టెను నూతన దంపతులకు కానుగ్గా ఇచ్చి ఎలా వచ్చారో అలాగే వెనుతిరిగారు. పెళ్లి పందిట్లో కొంత దూరం వెళ్ళగానే ఇక వారు కనిపించలేదు. వాళ్ళంతా ఎలా వచ్చారో ఎలా వెళ్ళారో ఎవరికీ అర్థం కాలేదు. అలాగే వారి వెంట విద్యాధర సుందరి అమృతప్రియ కూడా వెళ్ళిపోయింది. గంధర్వ దంపతులు కానుగ్గా ఇచ్చిన గంధపు పెట్టెలో చిత్రాంగద 7 వారాల నగలు, మణిమాణిక్యాలు ఉన్న సంగతి నూతన దంపతులకు తప్ప ఎవరికీ తెలియదు. ఆ విధంగా ద్వాపర గంధర్వుల పెళ్లి వేడుకలు అమృత వైభవంగా అత్యంత వైభవంగా ముగిశాయి. ఆ రోజు రాత్రి ద్వాపర గంధర్వులకు శోభన రాత్రి తొలిరేయి. పాల గ్లాస్తో పాలరాతి శిల్పంలా గదిలోకి వచ్చిన గంధర్వను గోముగా ముద్దాడాడు ద్వాపర్. అతన్ని ఆరాధనగా చూస్తుంది గంధర్వ. నాకు గత గంధర్వ జన్మ గుర్తులేదు. నీకు గతంతో పాటు వర్తమానం కూడా తెలుసు. ఏం ఆలోచిస్తున్నావు? కౌగిలి బిగిస్తూ కొంటగా అడిగాడు. నా ఆలోచనలు మన భవిష్యత్తు గురించే అంది గంధర్వ. మన సంగతి త్వరితగతిని భూలోకాన వర్ధిల్లాలి. కనీసం 10 మంది మగపిల్లలు, 10 మంది ఆడపిల్లని కనాలి. అప్పుడే కదా మనం 100 ఏళ్ల వయసుకు చేరేసరికి మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, ముదుమనవలు అంతా వెరసి కనీసం ఓ 300 మంది అయినా ఉంటారు అంది ముసిముసిగా నవ్వుతూ. ఆమె కోరిక విని ఫక్కున నవ్వాడు ద్వాపర్. ఓ మై గాడ్, ఇది దురాశ, ఖచ్చితంగా పేరాశ అంటూ గంధర్వతో పాటు పూల పాన్పు మీదకు ఊరిగిపోయారు. ఆ రేయి వారికి తేనె కన్నా మధురమైనదని చెప్పక్కర్లేదు.
శతాధిక వయసులో ఈ నూతన దంపతులు ఎలా ఉంటారో నాటి పరిస్థితులు ఏమిటో తెలియదు, కానీ ఈ చరిత్రకు మూలకారకురాలైన చిత్రాంగద ఇచ్చిన శాపవసాన గ్రహమండలం ఆవల శాలిబండయనే అతిపెద్ద గ్రహశకలంగా మారి పరిభ్రమిస్తున్న యక్షలోక యువరాణి ప్రమద మాత్రం మానవునిగా శాప విముక్తుడైన నీలవర్ణుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తనకు శాప విముక్తి కలిగిస్తాడా అని 1000 కళ్ళతో అలా శూన్యంలో పరిభ్రమిస్తూ ఎదురు చూస్తూనే ఉంది. అయిపోయిందండి. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.